గత 10 రోజులుగా యాక్టర్ శివాజీ పేరు అటు న్యూస్ ఛానల్స్ లో ఇటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఎంతగా వినిపిస్తుందో చూస్తూనే ఉన్నాం. దండూరా సినిమా ప్రీ రిలీజ్ వేడుకలలో మహిళల వస్త్రధారణ గురించి ఇచ్చిన సలహాలలో ఫ్లోలో ఆయన 2 పదాలు నోరు జారడంతో అవి ఎంతవరకు దారితీశాయో చూస్తూనే ఉన్నాం. అయితే మహిళల విషయంలో శివాజీ ఇలా ఉండడంతో ఈ క్రమంలో కొందరు ఆయన ఫ్యామిలీ విషయాన్ని కూడా మధ్యలోకి లాగుతున్నారు. అంటే శివాజీ భార్యతో ఎలా ఉంటాడు, ఆమె విషయంలో ఎలా ప్రవర్తిస్తాడని అందరూ అనుకుంటున్నారు. మరి నిజంగానే భార్య విషయంలో శివాజీ అంత కఠినంగా ఉంటాడా? పెళ్లికి ముందే అలాంటి కండిషన్ పెట్టాడా? అసలు చెల్లె వరుసయ్యే అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అనే మరిన్ని నిజాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్లే ముందు శివాజీ మహిళల వస్త్రధారణ గురించి చేసిన కామెంట్స్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో చెప్పండి. టాలీవుడ్ లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమిడియన్ గా పేరు తెచ్చుకున్న నటుడు శివాజీ తెలుగు ప్రేక్షకుల్ని బాగా పరిచయం అని చెప్పాలి. ముఖ్యంగా బిగ్ బాస్ ఎంట్రీ తర్వాత శివాజీ వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా మారాడు. ఈ క్రమంలో ఇటీవలే ఆయన నటించిన దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహిళల వస్త్రధారణ గురించి చేసిన కామెంట్స్ ఇప్పటికీ డిబేట్స్ వస్తున్న విషయం తెలిసిందే. అయితే శివాజీ మహిళలకి ఇలాంటి జాగ్రత్తలు చెబుతూ ఉంటే మరి ఇంట్లో ఉన్న భార్య విషయంలో ఇంకా ఎలా ఉంటాడు అని అందరూ అనుకుని ఆయన భార్య గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు. సో శివాజీ భార్య గురించి తెలుసుకుంటే ఆమె పేరు శ్వేత. ఆమె తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ లో ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీలో జన్మించింది. ఈమె మాజీ ఎమ్మెల్సీ వీసీ గౌడ్ తోడల్లుడి కూతురు. శ్వేత తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకోగా ఆమె ఓసారి ఒక ఫంక్షన్ కి వెళ్ళగా అక్కడ శివాజీ పరిచయం అయ్యాడు. అలా వారిద్దరి మధ్య పరిచయం కాస్త ఫ్రెండ్షిప్ గా మారి ఆ తర్వాత ప్రేమగా మారింది. ఆ తర్వాత వీళ్ళు తమ ప్రేమ గురించి తమ ఇంట్లో వాళ్ళకి చెప్పగా అందుకు వాళ్ళు కూడా ఒప్పుకొని వీళ్ల పెళ్లిని తిరుపతిలో జరిపించారు. ఆ తర్వాత వీరికి 2 అబ్బాయిలు జన్మించారు. అయితే గతంలో శివాజీ దంపతులపై ఒక రూమర్ బాగా వైరల్ అయింది. అదేంటంటే శివాజీ చెల్లెలు వరుసయ్యి అమ్మాయిని తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడని. నిజానికి వీరిద్దరూ వేరు కమ్యూనిటీకి చెందినవారు. అంటే వీరిద్దరికి అలాంటి బంధుత్వం కలవదు. అలాంటప్పుడు ఆమె వరుసకి చెల్లి ఎలా అవుతుందని గతంలో శివాజీ కూడా ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించాడు. తమది లవ్ మ్యారేజ్ అని, తమ మధ్య ఇదివరకు ఎలాంటి బంధుత్వం లేదని క్లారిటీ ఇచ్చాడు. అయితే శ్వేత సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. కనీసం శివాజీ నటించే మూవీ షూటింగ్స్ లొకేషన్ కూడా వెళ్లలేదు. నిజానికి శివాజీని తన ఫ్యామిలీని ఇండస్ట్రీకి దూరంగా ఉంచాడు. అంటే ఇండస్ట్రీ గురించి ఆయనకి బాగా తెలుసు కాబట్టి తన ఫ్యామిలీని అందులో ఇన్వాల్వ్ చేయలేదు. పైగా పెళ్లికి ముందే శ్వేతను సినిమా షూటింగ్స్ కి రాకూడదని కండిషన్ పెట్టాడట. అందుకే ఆమెకి ఫిలిం ఇండస్ట్రీ గురించి ఏం తెలియకుండా ఉంచాడు. కనీసం పిల్లల్ని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయాలనే ఉద్దేశం లేకుండా వారిని మంచి చదువులు చదివిస్తూ వారిని మంచి పొజిషన్ లో చూడాలనుకుంటున్నాడు. ఇక శివాజీ మూవీస్ పరంగా ఎంత సంపాదించినా నార్మల్ లైఫ్ ని మాత్రమే లీడ్ చేస్తూ ఉంటాడు. ఇక తన భార్యని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడు శివాజీ. ఇక అతని భార్య కూడా చాలా అందంగా పద్ధతిగా ఉంటుంది. అసలు ఆమెను ఇప్పటివరకు శివాజీ బయట వారికి ఎవ్వరికీ చూపించలేదు. కానీ ఆయన బిగ్ బాస్ లో పాల్గొన్నప్పుడు ఆ సమయంలో ఆయన భార్య చిన్న కొడుకు స్టేజ్ మీదకి వచ్చి ఫస్ట్ టైం అందరికీ పరిచయం అయ్యాడు. అప్పుడు శివాజీ తన భార్య గురించి అందరికీ చెప్పుకొచ్చాడు. ఆమె ఇప్పటివరకు ఎవరికీ తెలియదని, ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిందని చెప్పగా ఆ సమయంలో అందరూ శివాజీని మెచ్చుకున్నారు. అంటే ఫ్యామిలీ విషయంలో చాలా రెస్పెక్ట్ గా ఉంటాడని, అందరిలా ఫ్యామిలీని ఎక్కువ షో చేయించడని అనుకున్నారు. ఇదంతా ఇలా ఉంటే ఈ విషయం తెలియక ముందు, అంటే శివాజీ మంచి ఫామ్ లో ఉన్న సమయంలో శివాజీ ఎప్పుడు కూడా తన భార్యని సినీ ఈవెంట్స్ లో చూపించపోయేసరికి శివాజీ అతని భార్యకి విడాకులు ఇచ్చాడేమో అని కొందరు గాసిప్స్ క్రియేట్ చేశారు. అయినప్పటికీ శివాజీ తన ఫ్యామిలీ గురించి ఎవ్వరికీ తెలియకూడదని సైలెంట్ గా ఉంటూ వచ్చాడు. ఆ తర్వాత విషయం తెలిసాక అందరూ అవి గాసిప్స్ అని కొట్టి పారేశారు. ఇక శివాజీ బ్యాక్గ్రౌండ్, అతని సినీ ఎంట్రీ విషయానికి వస్తే శివాజీ 1968 జూన్ 30న సొంటినేని వెంకటేశ్వరరావు, ఝాన్సీ లక్ష్మి అనే దంపతులు గుంటూరు జిల్లా నరసరావుపేటలో జన్మించాడు. శివాజీ తండ్రి చిన్న వ్యాపారం చేసేవారు. శివాజీ తమ ఊరిలో 10వ తరగతి వరకు చదువుకోగా తర్వాత శివాజీ ఇంటర్ చదువుతున్న సమయంలో ఆయన తండ్రి చేస్తున్న వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఇక చదువులంటే ఇంట్రెస్ట్ లేని శివాజీ ఇంటర్ ఫెయిల్ అయ్యాడు. ఇక ఆ సమయంలో మళ్లీ ఫీజు కట్టి చదువుకోవాలన్నా డబ్బులు లేని పరిస్థితి. ఈ సమయంలో శివాజీ అక్క హైదరాబాద్ లో ఉండడంతో అక్కడికి వెళ్లి ఉద్యోగం చేసుకుని ఆ డబ్బులతో చదువుకుంటానని తండ్రికి చెప్పి తన అక్క వాళ్ళ ఇంటికి వచ్చాడు. అలా అక్కడ కొన్ని నెలలు చిన్న కంపెనీలో ఉద్యోగం చేయగా ఓ రోజు వారి తాతయ్య కంపెనీకి వచ్చి శివాజీ కష్టాన్ని చూసి, నువ్వు డిగ్రీ చదివి నా దగ్గరకు రా, నీకు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తానడంతో అందుకు శివాజీ డిగ్రీ చదువుకుందామని గుంటూరుకు వెళ్లి డిగ్రీలో చేరాడు.
చేరాడు. తర్వాత ఆయన తండ్రి నువ్వు ఎంఏ చేరా అనడంతో శివాజీ ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్లో చేరగా అది అర్థం కాక ఎంఏ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యాడు. దాంతో ఏదైనా ఉద్యోగం చేసుకుందామని డిగ్రీ సర్టిఫికెట్ తో హైదరాబాద్ వచ్చాడు. కానీ ఎవరు ఎలాంటి ఉద్యోగం ఇవ్వలేదు. తర్వాత కంపెనీలో తక్కువ జీతానికే ఉద్యోగంలో చేరగా ఆ సమయంలో దూరదర్శన్ లో సుబ్బయ్య గారు ఆయనకి పరిచయం అయ్యారు. ఈ క్రమంలో శివాజీ ఆయనతో ఏదైనా సినిమాలు సీరియళ్లు అవకాశం ఉంటే చెప్పండి సార్, నాకు చిన్నతనం నుంచి నటన అంటే ఇంట్రెస్ట్ అని అనడంతో అప్పుడు సుబ్బయ్య గారు విశ్వనాథ్ అనే యాడ్ డైరెక్టర్ ని శివాజీకి పరిచయం చేశాడు. దీంతో శివాజీ ఆయన దగ్గర అసిస్టెంట్ గా చేస్తూ ఎడిటింగ్ నేర్చుకున్నాడు. తర్వాత దూరదర్శన్ లో కాదంబరి కిరణ్ పరిచయం అయ్యారు. ఇలా శివాజీ కిరణ్ మంచి క్లోజ్ ఫ్రెండ్స్ కావడంతో కిరణ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాడు శివాజీ. కొన్ని నెలల తర్వాత ప్రముఖ నిర్మాత కెఎస్ రామారావు గారు ఓ ఛానల్ ని పెడితే అందులో అసిస్టెంట్ ఎడిటర్ గా చేరాడు. ఆ తర్వాత జెమినీ టీవీలో టెక్నికల్ ఎడిటర్ గా చేస్తూ శివాజీ తెగ కామెడీ చేస్తూ యాక్టివ్ గా ఉండేవాడు. ఈ క్రమంలో షిండే అనే ఓ ప్రొడ్యూసర్ కి ఆయన కామెడీ సెన్స్, మాట తీరు నచ్చి పిలిపించి నువ్వు యాంకర్ గా చేయాలని అన్నాడు. దీంతో శివాజీకి తన మీద తన కాన్ఫిడెంట్ లేక మొదట వద్దనగా ఆ తర్వాత ఆయన బలవంతంతో ఒప్పుకొని జెమినీ టీవీలో యాంకర్ గా చేశాడు. దీంతో సీరియల్లో అవకాశం రావడంతో చిన్న రోళ్లు నటించగా తన మీద ఒక నమ్మకం వచ్చి సినిమా ఆఫీసుల చుట్టూ తిరగ్గా సురేష్ కృష్ణ గారు మాస్టర్ సినిమాలో శివాజీకి చిన్న రోల్ ఆఫర్ ఇచ్చాడు. ఆ తర్వాత వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి సినిమాలో ఓ ఆఫర్ వచ్చింది. ఆ తర్వాత హీరో వెంకటేష్ తో ప్రేమంటే ఇదేరా సినిమాలోనూ చిన్న అవకాశం రాగా ఈ 3 సినిమాలు విడుదలై సూపర్ హిట్ అయ్యాయి. కానీ శివాజీకి మాత్రం ఎలాంటి సినిమా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత శివాజీ సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నాడు కదా అని ఛానల్ వారు ఉద్యోగం నుంచి తీసేశారు. ఈ సమయంలో దర్శకుడు రాఘవేంద్రరావు గారు స్టార్ కాంటెస్ట్ పెట్టారు. చివరి వరకు పోటీలో నిలిచారు శివాజీ. కానీ ఫైనల్లో ఎలిమినేట్ అయ్యారు. ఇక్కడ నుండి ఆయనకి పరిచయాలు కూడా పెరిగాయి. ఆ తర్వాత ఆయన లైఫ్ తిరిగేలా పలు అవకాశాలు వచ్చాయి. ఇక అప్పటి నుండి వెనక్కి తిరిగి చూడకుండా వరుసగా మూవీస్ చేస్తూ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు శివాజీ. మధ్యలో కొన్ని ఫ్లాప్స్ వచ్చినప్పటికీ అవకాశాలు మాత్రం బానే వచ్చాయి. ఇక కొత్త హీరోలు అడుగు పెట్టడంతో 2007 నుంచి సపోర్టింగ్ రోల్స్ చేసుకుంటూ వచ్చాడు. కొన్ని మూవీస్ లో నెగిటివ్ రోల్స్ లో కూడా నటించాడు. అంతేకాదు శివాజీ పలువురు హీరోలకి డబ్బింగ్ కూడా చెప్పాడు. అలా 2010 వరకు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఆయన. తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని బీజేపీలో చేరాడు. తర్వాత టీడీపీలో చేరారు. దీంతో 2016లో సడన్ గా సినీ పరిశ్రమకి దూరం అవ్వగా ఏపీ విభజన నన్ను కలిచివేసిందని, సినిమాలు మానేయడానికి ఇది కూడా ఒక కారణమని ఓ సందర్భంలో శివాజీ అన్నాడు. ఇక పొలిటికల్ కామెంట్స్ తో శివాజీ మరింత పాపులర్ అయ్యాడు. కానీ ఏం జరిగిందో ఏమో కొన్నాళ్ళ నుంచి రాజకీయాలకు కూడా దూరంగా ఉంటూ సడన్ గా బిగ్ బాస్ షోకి రాగా ఈ షో ద్వారా శివాజీ తలరాత మళ్లీ మారింది. ఈ షోలో అతడు ఉండే విధానం అందరికీ నచ్చడంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకోవడమే కాదు షో నుండి బయటికి రాగానే వరుస ప్రాజెక్ట్స్ తో బాగా బిజీగా మారాడు. అయితే ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న శివాజీ ఇప్పటివరకు 15 కోట్ల రూపాయల వరకు సంపాదించాడని తెలిసింది. హైదరాబాద్ లో సొంత నివాసం, 2 కార్లు ఉన్నాయి. మరి చూశారు కదా ఫ్రెండ్స్, శివాజీ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.